గత 4 రోజుల కిందట సిపిఎం పార్టీకి చెందిన పెంచలేను అతి దారుణంగా వారికి సంబంధించిన ఇళ్లను కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా సిపిఎం సంబంధించిన ఈ ప్రాంతం స్థానికులు మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. సుమారు 5 ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే ఎవరైతే కామాక్షి అదేవిధంగా కామాక్షికి సంబంధించిన బంధువులు వాళ్ళకి సంబంధించిన ఇళ్ళు ఇక్కడే ఈ ఇళ్లలోనే గంజాయి ఇక్కడ స్టాక్ పాయింట్గా పెట్టుకొని ఇక్కడి నుంచి వీళ్ళు జిల్లా మొత్తం మీద అమ్మకాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పెంచలే అని ఇది ఉంది. దీంతో రాత్రి సుమారు ఒక 1000 మంది వచ్చి అంటే సిపిఎం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అదే స్థానికులు మొత్తం వచ్చి ఇక్కడ ధ్వంసం చేశారు. వీళ్ళు ఉండకూడదు అనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. గతంలో కూడా పెంచలేయ ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకూడదు, అదేవిధంగా అందరూ చదువుకోవాలి, గంజాయి నిషేధించాలి, అసలు గంజాయి రహితమైన కాలనీగా ఉండాలంటూ కూడా ఆయన ఇక్కడ సదస్సులు కూడా అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉండింది. ఈ నేపథ్యంలోనే అతన్ని అతి కిరాతకంగా పిల్లల ముందే అయితే ప్రస్తుతం రాత్రి ఈ ఇళ్ళు మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఫ్రిడ్జులు అదేవిధంగా కామాక్షి ఇంట్లో ఒక కత్తి కూడా ఉంది. ఇలాంటి మరణాయుధాలు కూడా ఉన్నాయి. అంటే ఆ ఇంట్లో ధ్వంసం చేసినప్పుడు కనిపించిన కత్తి ఇది. ఇలాంటి కత్తులు నిన్న పోలీసులు కూడా స్వాధీనపరుచుకున్న ఇది. అయితే ఇలాంటి కత్తులు ఇంకా ఈ రాళ్ల కింద పడిపోయాయి అనేది ఇది. అంటే చాలా ఇళ్ళు పర్సనల్గా తయారు చేయించుకున్న కత్తులుగా కనిపిస్తున్నాయి. ఇలాంటి కత్తులు ఇంకా రాళ్ల కింద కూడా పడినట్టు తెలుస్తుంది. ఈ పోలీసులు కూడా నిన్న మీడియా సమావేశంలో కూడా వాళ్ళు పెంచలేని ఏదైతే ఆ మరణాయుధాలను కూడా చూపించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం 3 ఇళ్ళు. ఇది వచ్చి కామాక్షి తల్లి శాంతి పేరుతో ఉంది ఈ ఇల్లు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన అన్నదమ్ములకు సంబంధించిన 3 ఇళ్ళు, అదేవిధంగా దాని బ్యాక్ సైడ్ వాళ్ళ బావమర్ది ఇల్లు ఉంది. అదేవిధంగా అటువైపు మరో 2 ఇళ్ళు ఉండి పూర్తిగా 5 ఇళ్ళు పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే ఈ కాలనీలో కామాక్షి అంటే గంజాయి స్మగ్లర్లుగా పేరు పొందిన ఇళ్ళని ఈ కాలనీలోనే ఉండకూడదు అనేది ప్రధానంగా ఇచ్చేసి రాత్రికి రాత్రి ఇక్కడ మొత్తం ధ్వంసం చేయడం జరిగింది.